అసలు వంకాయ మీద మీరు నమ్మరు సొసైటీలో ఎంత ప్రోపగండా తెలుసా? వంకాయ వాతం, లేదా వంకాయ తింటే ఏదో ఒకటి వచ్చేస్తుందన్న దాంట్లో నల్ల వంకాయ అయితే సపరేట్ రోగాలు, తెల్ల వంకాయ అయితే సపరేట్ రోగాలు. అసలు వంకాయ వద్దండి బాబు, వంకాయ వేస్తే నాకు తలనొప్పి వస్తుంది ఒకడు, ఇది నాకు వాతం చేసేస్తుంది ఒకడు, వేడి చేస్తుంది ఒకడు, రకరకాలుగా ఉంది. వేడంటే ఏంటో ఎవరికీ తెలియదు. ఆ, వేడంటే ఏం లేదమ్మా, ఏంటో చెప్పనా? ఆ. వీడు నాన్ వెజ్ తింటాడు, అతను నీళ్లు తాగడీడు, ఆ పాత్రకి వెళ్తే పాసు పచ్చగా వేడిగా వస్తూ ఉంటాయి. దానికి కారణం వీడు డిహైడ్రేట్ అవటం. అదే వీడు అంటాడు నాకు ఆ వంకాయ తిని బట్టి వేడి. కొన్ని ఉంటాయి కాంబినేషన్ ఇంకా సార్, నిజంగా అసలు వంకాయ అంత హామా సార్? లేదమ్మా, అసలు ఆ వంకాయ హాని ఏంటమ్మా? కోసి కారం పెట్టేవాళ్ళు, కోసి వంకాయ పెట్టాలి ఒక్కొక్కటి. వంకాయ హామీ ఏంటి? అది పెండకుడు కాదు. ఇప్పుడు ఆడు ఎవడో ఒకటి చచ్చిపోయాడు ఓ రోజు, సడన్గా పని చేసుకుంటే చచ్చిపోయాడు. ఆడి హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు. వీడికి అర్థం కాల, జనం అంతా కూర్చున్నారు. అవును. ఏంటమ్మా ఏం పెట్టేవాళ్ళ? అంతా మధ్యాహ్నం అండి మీ అన్నయ్య గారు కోడిగుడ్డు ఆమ్లెట్ అడిగాడండి, అది నన్ను పొట్లకాయ ఇస్తున్నారండి. అరే ఎవడో పొట్లకాయ కోడిగుడ్డు తినమాకంట. వచ్చేసింది సైన్స్. అవును, సైన్స్ పుట్టించేశారు. అవును. ఎగ్ టమాటో తినకూడదని కొన్ని సంవత్సరాల పాటు చెప్పారు సార్. కాదమ్మా, ఇదే కారణం. ఇది ఏంట్రా అంటే అది చేయదు. అవును. ఇంతకుముందు ఇంకా నయం, ఆడి సినిమాకి వెళ్ళాడంటే ఎవడో సినిమాలు చూడమాకంటారు అన్నట్టు ఉంటుంది. ఎంత పనికిమాల సిద్ధాంతాలు వీళ్ళంతా. నిన్న ఒక వీడియో చూశాను సార్, అల్యూమినియం కుక్కర్లు వాడద్దు, అల్యూమినియం దోశ ప్యాన్లు, నాన్ స్టిక్ ప్యాన్స్ వాడద్దు అని. ఓకే, అది రోజు అడుగు ఏమండి ఇంకేం వాడాలి? ఇప్పుడు సార్ కుక్కర్లో మనం డైరెక్ట్గా రైస్ పెట్టాం కదా, ఇన్ జనరలీ పెట్టాం, కొంతమంది వాడుతూ ఉంటారు. అందులో మళ్ళీ మనం ఏ గిన్నె లేకపోతే స్టెయిన్లెస్ స్టీల్ ఇంకేదో పెడతాం. అల్యూమినియంలో గిన్నెల్లో వండడం అనేది మీలాంటి కొంతమంది పెద్దవాళ్ళు చెప్పడం వల్ల చాలా వరకు తగ్గించారు జనాలు. కానీ ఇప్పుడు నాన్ స్టిక్ ప్యాన్ల వల్ల రోజు వాడడం, ఆ పైన కోటు కొంచెం కొంచెం కడుపులోకి వెళ్ళిపోతుందండి, మీరు వాడద్దు అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం సార్? ఖచ్చితంగా. అంటే ఒకటమ్మా, అలా చూసుకుంటే ఏది మంచిది కాదు. నువ్వు ఆల్టర్నేటివ్ సజెస్ట్ చేయగలగాలి కదా. ఇప్పుడు మరి ఐరన్ వాడామనుకోండి, అది కూడా అది తుప్పు పడుతుంది, ప్లస్ రోజు కొంచెం కొంచెం అది కూడా అరుగుతుంది. అరగకుండా మరి అది వెళ్ళొచ్చా కడుపులోకి? ఏదమ్మా ఐరన్ వెళ్ళొచ్చా కడుపులోకి? అది అంతకంటే హాని. మరి అంటే ఇదేనమ్మా మన దగ్గర ఏంటంటే సొల్యూషన్. ఇది బ్యాడ్ చెబుతాం కానీ సొల్యూషన్ ఉండదు. ఇప్పుడు నేను నా డైట్ ఎందుకు సక్సెస్ అయింది తెలుసమ్మా? నేను జస్ట్ విమర్శలు చేసి ఊరుకోలే. నేను బ్రీఫ్ అండ్ ఆయిల్ బ్యాడ్ అని ధ్వజమెత్తాను అనుకో, ఏది మంచిదో చెప్పా. ఉప్పు బ్యాడ్ అన్న, ఏ ఉప్పు బ్యాడ్ మంచిదో చెప్పా. కారంలో పురుగు మందులు కొడుతున్నారన్న, దానికి ఆల్టర్నేటివ్ చెప్పా. పాలు గురించి తెలుసు కదా ఎంత చెత్త. పట్నంలో ఇప్పుడు హైదరాబాద్ అంత ఒక్క గేద లేదు, పల్లెటూరులో చేసే ఒప్పుకున్నాడు లేడు. ఆడి బాత్రూమ్ కూడా బయటకు వెళ్ళలేకపోతున్నాడని కొడుకులు సంపాదించిన తర్వాత ఇంటోర్ కట్టించారు బెడ్రూమ్. దానికి ఆడి బయటికి వెళ్ళి ఒప్పుకోలేదు. ఆడి గేదలు మళ్ళీ వేసే వ్యవస్థే లేదు. మరి పాలు 2 లీటర్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మన బుర్రా బుద్ధి పెట్టి ఆలోచించాలి కదా. అంటే ఏమైందంటే ప్రభుత్వాలు కూడా ఇటు నుంచి చేయలేకపోతున్నాయమ్మా, ఈ వ్యవస్థలో భాగం అయిపోయింది. అంటే లేకపోతే ఇంతమంది సప్లై అంది అంటారు కొంతమంది. రామకృష్ణ గారు మీరు అట్ట అన్నారు అనుకోండి, ఇంతమందికి అందు. ఎందుకురా పాలు? గీత కోసం ఇచ్చింది, నీకు ఇచ్చిన వేరే ఉన్నాయి కదా, ధాన్యాలు ఉన్నాయి కదా. అసలు పాలు ఎందుకు తాగాలి నువ్వు? ఏదో రుచి కోసం కాఫీ అన్నావా, కొద్దిగా వరకు ఓకే, రుచి కోసం అది మేలు చేస్తాను అమ్మది, అంతవరకు ఓకే. కానీ లోటాల దాకా బలవంకం ఏం చేసాము? అసలు ఈ పాలు తాగడం వల్ల చాలా అన్నదాలు జరిగినాయి. ఇవాళ నువ్వు గమనించారో లేదో, ఈ పాలు తాగిన వాళ్ళందరికీ మేళ్ళు కూడా బ్రష్లు పెద్ద సైజు రావటం ఆడాళ్ళలాగా, అలా ఆడాళ్ళకు కూడా ఓవర్ సైజు బ్రష్ రావటం, చాలా హార్డ్గా ఉండటం, ఇవన్నీ చాలా ఇష్యూస్ దారితీసినాయమ్మా. ఎందుకంటే యానిమల్స్కి ఉండే పాల కంపోజిషన్ వేరు, హ్యూమన్కి ఉండేది వేరు. ఈవెన్ యానిమల్ టు యానిమల్ డిఫరెంట్ కదా. ఆఫ్టర్ ఆల్ హ్యూమన్ ఈజ్ అన్ యానిమల్. అంటే అందుకని చాలా తేడా వస్తుంది. మిల్క్ ప్రొడక్ట్స్, మిల్క్ నాట్ ఫర్ హ్యూమన్ బట్ మిల్క్ ప్రొడక్ట్స్ ఆర్ ఓకే. ఎందుకంటే ఫర్మెంటేషన్ చేసి దాని నుంచి బయట తెస్తాం. నెయ్యి ఎంత అద్భుతమైన ప్రపంచంలో, కానీ దానికి పాలకి ఏ విధంగా ప్రాపర్టీస్ కలవు. అసలు దాని ఫ్యాట్ ప్రాపర్టీస్ ఫుల్లీ సాచురేటెడ్ ఫ్యాట్, ఇది చాలా ప్రాపర్టీస్ ఉంటాయి, వేరే డిఫరెంట్ భిన్నంగా ఉంటాయి. సో సొసైటీలో ఉండే నేను చిన్నటి మీద కాన్సన్ట్రేట్ చేశానమ్మా. ప్లస్ నేను నిలబడ్డా. ఇప్పుడు మిగతా వాళ్ళకి నాకు తేడా ఏంటంటే, మిగిలిన ఎవరి నెంబర్ మీరు పట్టుకుని ఆడితే వ్యక్తిగతంగా మాట్లాడలేరు. ఇప్పుడు మీరు వేస్తున్నా కూడా కింద స్క్రోల్లో నా నెంబర్ వేయండి డిస్ప్లేలో, నాతో వాట్సాప్ పెట్టచ్చు, నన్ను డైరెక్ట్ కలవచ్చు, నాయో సెంటర్ని అపాయింట్మెంట్ తీసి కలవచ్చు, అన్నీ నన్ను ఎవరైనా ఫ్రీగా కలవచ్చు, అన్నీ చేయొచ్చు. నేను అందుబాటులో ఉంటాను కదా మీరు ఏదైనా చెప్పడానికి. ఇంతకుముందు చెప్పిన వాళ్ళు ఎవరు కూడా అలా అందుబాటులో లేరమ్మా. అదే సార్, ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, అల్యూమినియం కుక్కర్స్లో స్టెయిన్లెస్ స్టీల్, అల్యూమినియం రెండే వస్తున్నాయి. పెట్టినప్పుడు రైస్ లోపల గిన్నె పెట్టి మనం మూత పెడతాం, ఈ అల్యూమినియం కరిగిపోయి రైస్లోకి ఎలా వెళ్ళిపోతుంది అనేది నా డౌట్. ఆవిరి మీద ఉడకటం నువ్వు చెప్పింది చాలా మంచి పద్ధతి. మన గతంలో కుక్కర్లో అలా గిన్నె మీద గిన్నె పెట్టి ఉండేవాళ్ళు, అది మంచి పద్ధతేనమ్మా. కానీ నువ్వు డైరెక్ట్ వండిన కుక్కర్లో నువ్వు అన్న హాని ఉంది, కానీ దీర్ఘకాలం జరుగుతున్నాయి. కానీ నా సలహా ఏంటంటే, ఇప్పుడు కొన్ని కాస్ట్లీ బ్రాండ్లు అనుకోవద్దు, ఎందుకంటే వంట అనేది ఒక 40-50 ఏళ్ళ పని కాబట్టి. ఈ కొన్ని జర్మన్ బ్రాండ్స్ ఉన్నాయమ్మా, విమానాలు తయారు చేసి దీన్ని తయారు చేస్తారు స్పెషల్ దీంతో. అది సైంటిఫికలీ ప్రూవ్డ్, నో హార్మ్ అని. ప్లస్ దాంట్లో కుకింగ్కి పెద్ద ఆయిల్ సాల్ట్ కూడా తీసుకోదు.
ఆ పైన మూతలాగా వస్తున్నాయి, ఏదో పేరు మీద గుర్తులేదు కరెక్ట్గా, చాలా కాస్ట్ ఉంటాయి. అవును సార్, అవును సార్. 10,000 రూపాయలు అప్పట్లో, ఇప్పుడు 10,000 కాదు. ఏంటి? అప్పట్లో ఒక 10 ఏళ్ల క్రితం మాట, లేదమ్మా, ఇప్పుడు చాలా 10,000 నాడే పెరిగిపోయింది. నేను అప్పుడు మాకే 2 లక్షల పైన అయింది. అవునా? అది మా ముగ్గురు సరిపడా, నలుగురు సరిపడా తీసుకున్నాను. ఓకే. నేను 4 30,000, గిన్నెల 40,000 సెట్ కూడా సార్, అది ఉంటాయి. 4 గిన్నెల సెట్. ఏఎంసీ అంటారు అనుకోండి, ఏఎంసీ ఏదో ఉంది మొత్తం. నేనే వాళ్ళ బ్రాండ్ ప్రమోట్ చేయట్లేదు, అలాంటి ఏమైనా ఉన్నాయో చూసుకోండి. అదే అదే ఐడియా లేదు నాకు కూడా. యా. అంటే అలాంటి అయితే సేఫ్ అమ్మా. అంటే నా సలహా ఏంటంటే కొంచెం ఎఫోర్డ్ చేసుకోగలిగిన వాళ్ళు అట్లీస్ట్ దానికి వెళ్ళటం ఒకటి, లేనాడు మట్టికుండలు అంటే అట్లా వండుకున్నా కూడా సన్నసగన ఇది అవుతుంది. అంటే కుదరదు కదా, వాళ్ళకి స్కూల్లో పంపి అని చేసినప్పుడు తక్కువలో మట్టికొండ పెట్టి ఒక గంట కూర్చోవాలంటే ఇవాళ పరుగులు తీయటం కుదరదు. ఇప్పుడు నీతులు చేయడం చాలా తేలికమ్మా. ఇప్పుడు నేను వచ్చి అన్ని ఆర్గానిక్ కోడిగుడ్లు ఏదైనా అంటాను అనుకో, అది మంచిదే, కానీ ఆర్గానిక్ కోడిగుడ్లు ఎవడ దొరుకుతాయి, ఎక్కడ దొరుకుతున్నాయి? ఆర్గానిక్ కోడిగుడ్డు కూడా మనకి న్యాచురల్ ప్రాసెస్లో వచ్చింది కాదు సార్ ఇప్పుడు. అంటే ఇప్పుడు ఫారం కోళ్ళు మంచిగానమ్మా, చెడ్డే కాదు. ఓకే. కొంతమంది తెలియక మాట్లాడతారు, కోళ్ళకి ఇంజక్షన్లు చేస్తున్నారు, వ్యాక్సిన్లు చేస్తున్నారు. ఎవరు నీకు చేసుకోవట్లేదు, నువ్వు వ్యాక్సిన్ క్యూలో నిలబడి చేసుకున్నావు కదా వ్యాక్సిన్లు, నీకు పనికి వచ్చే కోడికి పనికి కదా, నీకుండే హక్కులు వేరే యానిమల్కి లేవా? పనికి మాట్లాడారు ఏంటంటే పురుగు మందులు కొట్టావు, నీ కూరగాయలు పేడ వేసి పెంచుతున్నారా? ఎట్లా తింటారండి నాన్ వెజిటేరియన్? కోడిని చంపి అంటాడు, అంటే దోమ కొట్టగానే ఇలా అంటాడు మళ్ళీ. మరి దోమ ప్రాణి కదా, జావదు. కోసు తింటమంటావా? సృష్టిలోనే ఉంది అది. నువ్వు తినకపోతే ఆ కోడీలు పురుగులు తిందా అంటే పెడితే అది ఊరుకుంటుందా? శుభ్రంగా తింటుంది, సృష్టిలో అంతే. కోడి కూడా పురుగునే తింటుంది సార్. నువ్వేమో తోటకూర జీవం చంపలేదు అంటే ఏమన్నా? నువ్వు తోటకూరను ఏం చేస్తున్నావు? పెరుగుంత బ్యాక్టీరియా లేదా? అలా చూసుకుంటే అదేం లేదమ్మా. కోడిగుడ్డుని నాన్ వెజ్ అంటారు, నాన్ వెజ్ ఎట్ట అవుద్దమ్మా? గేదె ఇచ్చే పాలు వెజిటేరియన్, గేదె మాంసం ఇది నాన్ వెజిటేరియన్, గేదె ఇచ్చే పాలు వెజిటేరియన్, మరి కోడి నాన్ వెజిటేరియన్. మరి కోడి పెట్టే గుడ్డు ఎందుకు నాన్ వెజిటేరియన్ అవుతుంది? అది వెజిటేరియన్ అవుతుందిగా. గేదెచ్చే పాలు లాగానే కోడి పెట్టే గుడ్డు వెజిటేరియనే కదా. పోని మీరు అనొస్తే అందులో జీవం ఉంది, పాలలో ఉంటాయి అనొచ్చు. సరే నేను ఫారం గుడ్లు పంపిస్తా, పొదుగు చూపించంటారు మీరు. పొదగండి, ఎన్ని రోజులు పొద్దు పిల్లని తెస్తారు చూస్తానండి. పొదగండి, మీరు పొదుగుతారు, వేరే ఆడితే పొదుగుతారు. పొదగండి, సక్కలో వేసుకుని పొదగండి, కోడికి పిల్ల ఆడితే తెప్పిస్తారు చూస్తాను. మరి అందులో జీవం లేదుగా, అదే సార్. మరి అది నాన్ వెజిటేరియన్ ఎట్ అయింది? ఇట్ట ఈ ఆధ్యాత్మిక భావాలు ఏంద్రా బాబు, మీ ఆధ్యాత్మిక భావాలన్నీ వేరే భజనల దగ్గర చూపించండి బాబు. ఫుడ్ దగ్గర ఎంత దూరతారు మీరు? పాతకాలంలో అందరూ తిన్నారు శుభ్రంగా, నాన్ వెజ్ తింటాం దగ్గర నుంచి మొత్తం తిన్నారు. ఏం ఆయన పాతాడు చేసిన నువ్వు చేస్తావా? ఆడి ముగ్గురు చేసుకున్నాడు, నువ్వు చేస్తావా? సీపురు కాడ తిరగేస్తుంది మీ ఆవిడ అడి చేసుకుంటే. పాతాడు చేసిన నువ్వు చేస్తావా? చేయవు కదా. మరి దీని దగ్గరికి ఎందుకు, కోడిగుడ్డికి ఎందుకు పట్టేస్తుంది? ఏం లేదమ్మా, నాకు భావం ఉంటే అది అందరి మీద రుద్దాలని. వాడు కూర్చుని అంటాడు ఇదే ఇట్లానే నాన్ వెజ్ తప్పు. నేను ఉప్పు అని కూడా చెప్పనమ్మా. ఉప్పు తప్పు తిట్టు నువ్వేవాడురా, ఉప్పు అని తప్పి నువ్వేవాడవే. ఈ ప్రజల ఆహారంలో ఇవాళ 190 మంది నాన్ వెజ్ తినేవాళ్ళు ఉన్నారు. అది తప్ప ఎలా అవుతుంది? నీ ఆకుకూరలు అన్నా ఏమైనా పురుగు మందులు పండించేయగా, వితండవాదం అమ్మ. ఆ కోళ్ళకి ఇంజక్షన్లు చేశారు అని. మరి నాటుకోడి తినమనొచ్చు కదరా మరి. సార్ నాటుకోడికి ఇంజక్షన్ చేయరుగా, సముద్రంలో చేపలకు చేయరుగా, మరి మేకలు చేయరుగా, ఏదో దున్నపోతులుగా అటుకి చేసినప్పుడు అటుకి చేయరుగా మరి ఇంజక్షన్లు. మరి అవి కెమికల్ అట్ట వచ్చినాయి, మరి అది మంచిదేగా. నువ్వు కెమికల్ బోడి వంకలు ఇవన్నీ. అదే సార్, ఇప్పుడు మనం పాలు మనం కల్తీ అంటున్నాం, వెజిటబుల్స్ కల్తీ అంటున్నాం, ఎగ్స్ బయట నుంచి ఎక్కువ వచ్చేస్తున్నాయని అనుకుంటున్నాం. ఎగ్స్ కల్తీ కాదమ్మా, ఓకే, కల్తీ అనే అపోహ నుంచి బయట రండి అంట. రైట్. పెస్టిసైడ్స్ వేసి లేదంటే నిలవ ఉండడానికి కొన్ని వేసి ప్యాకెట్ ఫుడ్స్ అని అంటున్నాం. బట్ అల్టిమేట్లీ మరి ప్రజా ఆరోగ్యం పరిస్థితి ఏంటి ఇప్పుడు? అలా అని పోనీ మన సొంతగా ఒక గేదె, ఒక ఆవు, ఒక కోడి అలా పెంచుకుందామన్నా ఇట్ ఈస్ సో కాస్ట్లీ అఫేర్ సార్. ఈ రోజుల్లో మనకు అంత ప్లేస్ కూడా లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మరి ఏంటి దీనికి సొల్యూషన్ ఏమంటారు? కాదమ్మా, వీలైనంత వరకు ధాన్యాలు, ఇప్పుడు పప్పు లాంటివి ఉన్నాయి, ఇప్పుడు పెసరపప్పు, కందిపప్పు లాంటివి ఉన్నాయి, పప్పులు వాడుకోవచ్చు. డిఫరెంట్ ధాన్యాలు తీసుకుంటా. ఇప్పుడు నాట్ ఓన్లీ రైస్, జొన్నలు, కొరలు, సజ్జలు లాంటివన్నీ డిఫరెంట్ కాంబినేషన్లు తీసుకుంటాం. ఒకటి అంటే జావల్లాగా నాటు బెల్లం వేసి చేసుకోవచ్చు. జావలు చాలా ఉన్నాయమ్మా బలమైన ఆహారాలని. నట్స్ చాలా బలమైనవి అమ్మ. ఆల్ డ్రై ఫ్రూట్స్ ఒక్కొక్క దాంట్లో అద్భుతమైన ప్రాపర్టీస్ ఉన్నాయి. డ్రై ఫ్రూట్స్, కాజు మళ్ళీ కొలెస్ట్రాల్ అంటున్నారు కదా సార్. కొలెస్ట్రాల్ మనం గుండె జబ్బు వచ్చి వచ్చినట్టు ఎవడన్నాడు మా ప్రపంచంలో? ఇదో చెవులు పువ్వు తప్ప. కొలెస్ట్రాల్ మనం గుండె జబ్బులు వస్తాయమ్మా, కాల్షియం ఫ్లేక్స్ వలన వస్తాయి గుండె జబ్బులు. సిటీ కాల్షియం స్కోర్ చేసుకున్నా ఇంకోటి చేసినా దొరుకుతాయి కదా ఇవన్నీ. కొలెస్ట్రాల్ ఎలా ఇది అవుతుందమ్మా చెప్పండి అసలు ఇవన్నీ. అసలు పెద్ద అంతర్జాతీయ జోక్ చెప్పనా? ఎల్డిఎల్ హెచ్డిఎల్ బ్యాడ్ అంటారు కదా, ఏది మంచిది ఏది చెడ్డది? ఏమో సార్, కొంతమంది ఇది అంటారు, కొంతమంది నిజంగా తెలియదు ఆ విషయం. కాదమ్మా, ఎల్డిఎల్ బ్యాడ్ అంటారు, హెచ్డిఎల్ గుడ్ అంటారు కదా. నిజానికి ఆ రెండు ప్రోటీన్స్, దే ఆర్ నాట్ కొలెస్ట్రాల్, అసలు ఫ్యాటే కాదు. ఓకే. ఎల్డిఎల్ అంటే లివర్ నుంచి టిష్యూకి తీసుకెళ్లే ఒక ట్రాన్స్పోర్టర్. కొలెస్ట్రాల్ తయారు చేస్తున్న లివరు. మన శరీరానికి కావాల్సిన రిక్వైర్మెంట్లో 85% కొలెస్ట్రాల్. అసలు కొలెస్ట్రాల్ లేనిదే సెల్ నిర్మాణమే లేదమ్మా. కొలెస్ట్రాల్ లేనిదే హార్మోన్సే లేవు. కొలెస్ట్రాల్ లేనిదే బ్రెయిన్ లేదు, కిడ్నీ లేదు, ఆర్గాన్సే లేవు.
ఆ కొలెస్ట్రాల్ బ్యాడ్ ఎలా అవుతుందమ్మా? మన శరీరానికి కావాల్సిన రిక్వైర్మెంట్లో 85% లివరే తయారు చేస్తుంది. నీకు ఎంత కావాలో అంత లివరే తయారు చేస్తాయంటే ఆహారం ద్వారా వెళ్ళేదానికి, అసలు ఆహారం ద్వారా అందే కొలెస్ట్రాల్కి గుండె జబ్బులకి ఎలాంటి రిలేషన్ లేదు. ఇట్ ఈస్ నాట్ ఎ కన్సర్న్ ఫర్ కార్డియాక్ అని చెప్పని, కార్డియాక్ కన్సర్న్ లేదని క్లియర్గా మొత్తం ప్రపంచంలో స్టడీస్ మొత్తం అమెరికన్ కార్డియాక్ అసోసియేషన్ దగ్గర నుంచి ప్రతిదీ తేల్చి చెప్పేసి, నాకు ఇంకా ఈ గెదల మలసి బ్యాచ్ ఉంటారు ఆ బెంగళూరులో చెప్పిన డాక్టర్లు అంటే నెయ్యి వేసుకుంటే అంటే వారంలో వచ్చిందంట. ఈ పోటుగాడు అక్కడ చూపిస్తున్నాడు. సరే బాగుంది, నేను అడిగింది ఒకటే క్వశ్చన్, సార్ ఓకే ఆ నెయ్యి వేసుకున్నాడు ఫ్లేక్ వచ్చింది నా అకౌంట్లో, నీ హాస్పిటల్ ఇంక 100 మంది ఉన్నారుగా, వాళ్ళు ఎవడో నా డైట్ చేయలేదుగా, మరి ఎవడో ఇయ్యాలరా ఆ అకౌంట్లో? సార్ ఇదో పనికిమాలు ఇంకో పనికిమాలు కోత ఉంటుందమ్మ. సార్ రామకృష్ణ డైట్ చేసామండి, కిడ్నీలు పోయినండి. ఈ మాట ఎన్నుంటారు బాగా, కిడ్నీలు పోయి మోషన్స్ అవుతాయని చాలా మంది. మోషన్స్ ఎందుకు అవ్వమ్మా? ఫుడ్ మారితే, ఫుడ్ మార్చినప్పుడు కొత్తగా మెటబాలిజం మారితే అవ్వ ఈ కిడ్నీలు పోయిన బాగుతారు. నేను ఒకటే అంటాను నాన్నగారే, ఎడంకాలు చెప్పు ఉంది కదా, ఎవడ కిడ్నీ పోయిందంటే ఎడంకాలు చెప్పు తీసుకొట్టండి దాన్ని. నేనున్నా ఎవడన్నా నా డైట్ మా కిడ్నీ పోయినాడు ఉంటే బంపర్ ఆఫర్ మీ ద్వారా, ఐడ్రీన్ ద్వారా, నీ ద్వారా చెప్తాను 2 కోట్లు ఇస్తా వాడికి, నా ద్వారా కిడ్నీ పోయిందని ఏ సైన్స్ రుజువు చేసిన. అసలు ఎంత కాలం పడుతుంది సార్ ఒక కిడ్నీ ఫెయిల్ అవ్వాలంటే? గీదల మలేసే వాళ్ళు ఉంటారు కదా వీళ్ళంతా. అంటే కాదులేము, ఇది ఏం జరిగిందంటే నేను ఫస్ట్ నుంచి బాగా ఢీ కొట్టుతాం కదా, నేను మాసి గిల్లుడు అలవాటు కదా నాకు. ఎందుకని ప్రజల మేలు కోసమే. నేను గిల్లితే నాకేమొస్తుందమ్మా? 2 కోట్లు ఇస్తారంటే నాకేమొస్తుంది వ్యక్తిగతంగా? బహుమతులు ఇస్తే నేనేమన్నా వస్తా దేశాన్ని ఉద్ధరించే కార్యక్రమాన్ని పెట్టుకున్నానా? లేదు కదా. ఎందుకని అనగలిగాను? అది తీసుకునే దమ్ము ప్రపంచం ఎవరికి లేదు. నా మీద నాకుండే గొప్పదనం అది ఎక్కడ చెప్పగలుగుతున్నాను? నువ్వు సన్నాసిరా అని చెప్పగలుగుతున్నాను నేను. అంటే నీ మీద నాకు అంత కాన్ఫిడెన్స్ ఉంది, నీ మీద నీకే లేదు కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ అనేది నువ్వే చేస్తావు. అంటే అన్నానంటే ఏమొస్తుందమ్మా నాకు? చెప్పు దాని నుంచి. ప్రజలకు కదా మేలు జరిగేది, నాకేం మేలు జరుగుతుంది చెప్పండి? అవును సార్. నాకే కంపెనీ ఉంది, కొబ్బరి ఉందా, ఏముంది చెప్పండి? ఎవడో పనికి మళ్ళీ కూర్చుని అంటాడు, ఎవడో కూర్చుని ఆ సెంటర్లో రామకృష్ణ వెళ్తారని కూర్చుని అదేదో కొబ్బరి నూనె ఇస్తున్నారు. ఇక్కడ ఒకటి ఉంది, నా పేరున కొన్ని 100 ప్రోడక్ట్స్ నా ఫోటో వేసి ఎవడెవడో చేస్తాడు, నాకు తెలియదు. అవును. ఇప్పుడు నన్ను నమ్ముకున్న క్యాన్సర్ పేషెంట్ వస్తాడు, లేదా టైప్ 1 వాడు వస్తాడు, ఇంకోటి వస్తాడు. నేను ఒకటి రాస్తా, ఇవాళ ప్రపంచం మొత్తం కల్తీమయమే. నా ఫోటో వేసిన కొబ్బరి నూనెలు కూడా పక్కా కల్తీ నాయాళ్ళు ఉన్నారు. నేను ఇప్పుడు కనుక అక్కడికి వచ్చినాడు, ఒక క్యాన్సర్ అంటే వచ్చారమ్మా, నేను ఒక బ్రాండ్ని నేను అన్నీ చేసి ల్యాబ్ రిపోర్ట్లు తీసుకుని అన్ని పెట్టి, నాకే కంపెనీ లేవు, సెలెక్ట్ చేసి మేము అది కనుక మేము మా అడ్మిన్లో సైజ్ చేయకపోతే వాడేలా దరిద్ర కొట్టాలి తాగుతాడు, వాడు పోతాడు, పోతా ఏమంటాడు, రామకృష్ణ రెడ్డి చేసిన పని చేయలేదు అంటాడు. ఇది అలా జరిగితే ఎవరికి నష్టం? నాకేమో నష్టమా? కరెక్ట్. మిగిలిన అందరూ దెబ్బతింటారు కదా. నువ్వు డైట్ చేస్తావు, నీకు ఇష్టం వచ్చి దిక్కుమాలని చేస్తావు. కాబట్టి క్రానిక్ వాళ్ళకి మేము సైజ్ చేస్తాం, మేము మా అడ్మిన్ టీం. అర్థమైందమ్మా? అర్థమైంది సార్. అది ఈ పనికిమాల గ్యాస్ గాళ్ళు ఎవడన్నా దమ్ము ఉంటే, నా సిద్ధాంతం నా టెస్ట్ మళ్ళీ నేను ఓపెన్గా పెడతాను. నువ్వే బోర్డు చూస్తుంటావు గంజలి, ఓపెన్గా ఉన్నాయి. నువ్వు అసలు ఆశ్చర్యపోవాలిగా, ఏంటి ఇతను సూర్యాసిస్ తగ్గుద్ది అంటాడు, ఏంటి ఎడ తగ్గుద్ది? ప్రపంచంలో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఇది జరిగినాయి. ఒక ఆయన చెప్పారు, ఆయన సూర్యాసిస్ గత 30 ఏళ్ళ నుంచి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్కి అటెండ్ అవుతున్నారు, పెద్ద ప్రొఫెసర్. ఆయన చాలా ఆశ్చర్యపోయిన రిజల్ట్స్ చూసి తలకాయలా పుచ్చుకున్నాడు. రామకృష్ణ గారు మేము మొన్న కూడా లాస్ట్ తీర్మానంలో అసలు సూర్యాసిస్ ఎప్పటికీ తగ్గదో, అది కంప్లీట్ ఆటోఇమ్యూన్, ఇంత క్రానిక్ తగ్గవు. మీ సిద్ధాంతం చూస్తే అక్కడ ఎక్కిళ్ళు పెట్టి ఏడ్చేవాళ్ళు మామూలుగా, గది మీ కనుక టెస్ట్ మనీలు చూస్తే అక్కడ అసలు మీరు టోటల్ భిన్నమని చెప్పి చూస్తే జడుసు చేస్తారు. మీరు డయాబెటీస్ కదా, ఇది కాదు, అసలు వెస్ట్రన్ అంతా సూర్యాసిస్తో బాధపడుతున్నారు. అసలు వాళ్ళకి మీ సిద్ధాంతం తెలిసిందంటే అసలు మీకు నోబుల్ పంపిస్తారన్నాడు ఆయన. మేము మొన్న కూడా అన్నాం అసలు తగ్గదని. ఈ రిజల్ట్ ఏంటి? అసలు 4 రోజుల్లో 2 నెలల్లో అసలు అంత చర్మం పాయమటువంటి, అసలు గ్యాంగ్రీన్ తగ్గటం ఏంటి? అందరూ తీసేయాలని కాళ్ళు గ్యాంగ్రీన్ కేసెస్ నల్లగా బొగ్గులా మాడిపోయి రివర్స్ అయిపోవటం ఏంటి మందులు వాడకుండా? ఇది ఏమి ఇది అండి ఎస్టాబ్లిష్ అని చెప్పారు. నేను అంత బలంగా అందుకే చెబుతానమ్మా, అనుకోకుండా నేను నా ప్రతిభ కాదు, నేనేమి సూర్యాసిస్ కనిపెడదాం తొక్కతోలు అనుకోలే. జనాల టైం బాగుండి నేను చేసింది అనుకోకుండా క్లిక్ అయింది. నేను చేసిన దాన్ని నాతో వదలకుండా ఇది అద్భుతమైంది కాబట్టి ఇంత శ్రమకు వచ్చి ఇంత ఇది చేస్తా నేను మొత్తం చెబుతాను. నా దగ్గరికి వచ్చిన వాళ్ళు మనకు గుర్తుంటుంది, ఓ రోజు నాకు 102 ఫీవర్, బాగా థ్రోట్ ఇన్ఫెక్షన్. ఎందుకంటే నా క్యాబిన్లోకి చాలామంది రోగస్థాలు వస్తారు కదా, సహజంగా మాకు ఇన్ఫెక్షన్స్ వస్తాయి. నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చి బాగా 102 ఫీవర్. ఆఫీస్ ఇంటికి కూడా వెళ్ళే ఓపుకోలేదు, అక్కడే పడుకుని కూడా పోపిని ఒక్కళ్ళ తగ్గించోళ్ళు, ఒక్కళ్ళు కూడా 2 days చాలా సఫర్ అవుతాయి. నా పక్కన మా టీంలో డాక్టర్లను పెట్టుకుని, నేను ఎక్కువ మాట్లాడలేకపోయినా సైగి చేస్తా, రాస్తా, చూసేంత. యాంటీబయాటిక్ ఏం వేసుకోలేదు, నేనేం వేసుకోలేదు. నా ఎదురుగా అందరూ చూసారు ఓపెన్గా, సింపుల్ అంతే. ఆ కుర్కుమిన్ను, జస్ట్ కరక్కాయ, ఇలాంటి అన్నీ వేసుకున్నా తగ్గదమ్మా. అంటే తాత్కాలిక రిలీఫ్. నేను అలోపతిని నేను చెడ్డ నేను అన్నాం, నాకు పెయిన్ వచ్చింది ఇన్స్టెంట్గా తగ్గాలంటే నాకు అలోపతి టాబ్లెట్ పనికి వస్తుంది. కానీ నేను ఎక్కువ కాలం పడితే అది హాని చేస్తుంది. కరెక్ట్ కరెక్ట్. నేనేమి మందు అసలు అమ్మ అన్ని వ్యవస్థలు మంచి అమ్మ, మందులన్నీ చెడ్డే కాదు.
ఆ మందులను తాత్కాలికం పెట్టాల్సింది వీళ్ళు పర్మనెంట్ చేశారు. ఇప్పుడు నీకు ఒక మందు ఇచ్చి వారం వేసుకోమంటానికి ఈ మందు చచ్చే వరకు వేసుకోమంటానికి ఎంత తేడా ఉంది? లాట్ ఆఫ్ డిఫరెన్స్. అర్థమైంది? నేను ఆ చచ్చే వరకు వేసుకోవడం మీద నా ఫైటింగ్. ఐ గాట్ ఇట్. డోంట్ మెస్ అప్. ఎస్ ఎస్, ఐ Don't mess గాట్ up ఇట్. things. ఎస్.